సౌదీ అరేబియాలో అత్యంత ఘోరమైన రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మక్కా నుంచి మదీనాకు వెళ్తున్న యాత్రికుల బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొట్టడంతో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఏకంగా 45 మంది యాత్రికులు సజీవ దహనమయ్యారు. మృతులంతా హైదరాబాద్కు చెందిన వారిగా గుర్తించారు. సోమవారం తెల్లవారుజామున 1:30 గంటల ప్రాంతంలో సౌదీ కాలమానం ప్రకారం మక్కా యాత్ర ముగించుకొని మదీనాకు బయలుదేరిన యాత్రికుల బస్సును డీజిల్ ట్యాంకర్ బలంగా ఢీకొట్టింది. డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి క్షణాల్లోనే బస్సు మొత్తం వ్యాపించాయి. ప్రమాదం జరిగిన సమయంలో యాత్రికులంతా నిద్రలో ఉండడం వల్ల వారికి తప్పించుకునే అవకాశం దక్కలేదు. దీంతో 45 మంది దుర్మరణ పాలయ్యారు. మృతులలో 20 మంది మహిళలు, 11 మంది చిన్నారులున్నట్టు తెలిపింది. మృతులు మొత్తం హైదరాబాద్ వాసులేనని తెలియడంతో నగరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మల్లెపల్లి, బాజర్ఘట్ ప్రాంతాలకు చెందిన సుమారు 18 మంది యాత్రికులు ఉన్నట్లు తెలిసింది. నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన ఈ యాత్రికులు మెహదీపట్నంలోని 2 ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెన్సీల ద్వారా ఉమ్రా యాత్రకు వెళ్లారు. మక్కా యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకొని మదీనాకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మదీనాకు 25 కిలోమీటర్ల దూరంలో బస్సు డీజిల్ ట్యాంకర్ను ఢీకొట్టడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి ప్రమాదం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు వెంటనే విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చించారు. ఢిల్లీలోని రెసిడెంట్ కమిషనర్తో సమన్వయం చేసుకుని సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధితుల కుటుంబాలకు సకాలంలో సమాచారం, సహాయం అందించేందుకు రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. బాధితుల కుటుంబ సభ్యులు లేదా సమాచారం కావాల్సిన వారు సంప్రదించడానికి అధికారులు హెల్ప్ లైన్ నంబర్లను విడుదల చేశారు. 7997959754, 9912919545 ద్వారా సంప్రదించాలని కోరారు.